9వ తరగతి చదువుతున్నాను. అందరూ బస్సులో వెళ్తుంటే చిన్నప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేయకుంటే ఆయననేమో మీరు గాజులుగా అయినా కూతురా బలంగా అయిన కూతురా ఏంటి మీరు చదువుకొని పోతురా అని చెప్తుండు. అయితే మీకు గాడిది ముండా మీకు తెలియలేదా మీరు ఏమని బస్సులోకి వెళ్ళి మధ్యలో దింపేస్తుండు. గలీజ్ మాటలు మాట్లాడుతున్నా. మీరు బాయ్స్ కి ఎందుకు పోతారు ముందరేమో డ్రైవర్ ఏమో ఎంకలకి వెళ్ళి నమ్మ కింద పడతారని ముందు ఎంకలు పంపిస్తే మీరు బాయ్స్ కి ఎందుకు పోతారు మీరు ఆడోళ్ళు అమ్మగోళ్ళు అని ఎంకలకి మళ్ళీ మమ్మల్ని తిడతాడు. ఎంకలకేమో మళ్ళీ ముందర కూర్చోబెడతారు. పైసలు ఇచ్చినా కానీ తీసుకెళ్ళి బస్ ఎక్కడి నుంచి వస్తుంది? డిపార్ట్మెంట్ కి మేము రిక్వెస్ట్. నా పేరు సమరి, నేను 10th క్లాస్ చదువుతున్నా. సంఘం నుంచి వెంజేలకు వస్తే ఆ అంకుల్ రోజు తింటారు. ఆధార్ కార్డు చిన్నగా ఉన్నాయి, బస్సులకి దింపేసిండు. ఏంటి నువ్వు చదువుకోనికే పోతున్నావా గాడులు గాయలకే పోతున్నావా అని చెప్తుండు. మధ్యలో బస్సు ఆపుతుండు. సండ దగ్గర బస్సు ఆపి అందరినీ ఇడుతుండు. అందరు ఏడుస్తుండు పిల్లలందరూ. ఇంకా కూర్చొని ఒక ఉల్లిగడ్డ ఒలుస్తున్నట్టుగా సరే ఖాళీ కూర్చున్నా ఎందుకు ఈ టైం అంతా వేస్ట్ చేయాలని చేసుకున్నారేమో. అదేమన్నా తప్ప? అల్లం వెల్లిపాయ తీస్తే తప్ప? అది కూడా తప్పుగా చూపించారు. అదేవిధంగా అల్లికలు చేసుకుంటారు. మహిళలకు ఒకప్పుడు ఒక ఆధారం, ఇప్పుడు కూడా అదొక ఆధారం. ఒక 2-3 గంటలు ఆదిలాబాద్ నుంచి రావాలంటే 4 గంటలు 5 గంటలు జర్నీ. మరి ఆమెకు ఒక పని ఇంటికాడ ఉంటే ఆ పని చేసుకునేది, ఇటు 2 పనులు అయితే చేసుకున్నదేమో. అట్లాంటివన్నీ కూడా చేసి అసలు బస్సు ప్రయాణమే వేస్ట్ అనే కాడికి కొంతమందిని తీసుకొస్తారు. ఇది